గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. దేవుని రాకడ సమీపంగా ఉంది. గోల్డెన్ గేట్ తెరవబడింది. 2500 ఇయర్స్ గోల్డెన్ గేట్ తెరవబడలేదు. మీకు ఒకసారి చెప్పాను, ఇలాగ 2 స్తంభాలు ఉంటాయి, ఇలాగ ఒక ఆర్చ్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఒక స్తంభం ఉంటుంది. ఈ 3 స్తంభాల మీద 2 ఆర్చ్లు ఉంటాయి. దానికి గోల్డెన్ గేట్. ఆ గోల్డెన్ గేట్ ఇప్పుడు తెరవబడింది. దేవుని రాకడ సమీపం వచ్చింది. డూమ్ అనగా గొడుగు ఆకారంలో ఉండదని డూమ్ అంటారని మీకు చెప్పాను. డూమ్ ఆఫ్ ది రాక్ అనగా కొండ మీద ఆ డూమ్ కట్టబడింది. ఆ కొండ కింద సొరంగం ఉంది. ఆ సొరంగంలో ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ కనుగొన్నారు. ఒక రేబాస్ అంటే యూదులలో గెడ్డం మీసాలు కొప్పు గట్రా కట్ చేసుకోకుండా పెళ్లి చేసుకోకుండా ఉంటారు, వాళ్ళకి రేబాస్ అంటారు. దేవుడు ఆయనకు చెప్పాడు, ఫలాని చోట అక్కడ సొరంగం తవ్వించు, ఆ లోపలికి వెళ్ళండి అన్నాడు. ఒక 2 బైబిల్ స్కాలర్సు, 2 భూగర్భ శాస్త్రజ్ఞులు, ఆర్కియాలజిస్ట్ అని అంటారు, 2 బైబిల్ స్కాలర్సు, 2 రేబాస్, వీళ్ళంతా కూడా అక్కడ తవ్వి ఆ లోపలికి వెళ్ళారు. సొరంగం ఉంది. ఆ సొరంగంలో వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళగా అక్కడ దేవుని నిబంధన మందసం వాళ్ళకి కనిపించింది. ఈ సంగతి మీకు చెప్పాను నేను కొన్నాళ్ళ కిందట. అక్కడ వాళ్ళు మోకరించి దేవునికి ప్రార్థన చేశారు. మళ్ళీ వచ్చి ఆ సొరంగం దగ్గర ఐరన్ రాడ్స్ వేసి, సిమెంట్ వేసి, పెద్ద పెద్ద రాళ్ళు వేసి అది కవర్ చేశారు. ఎవడు లోపలికి వెళ్ళి ఆ ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ని తీసుకోకుండా ఉండాలని. ఇవన్నీ కూడా దేవుడి రాకడకు సూచనగా ఉన్నవి. దే ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీకు తెలుసా, వెస్ట్ గోదావరి జిల్లాలో నన్ను పట్టుకుని ఉరి తీయాలని రైల్వే ట్రైన్లు ఆపిస్తారు, లారీలు ఆపిస్తారు, బస్సులు ఆపిస్తారు, కార్లు ఆపిస్తారు. వెస్ట్ గోదావరి జిల్లా మొత్తం బంద్ చేయిస్తారు. నేను ఒక్కనే వెళ్ళాను ఇక్కడి నుంచి. వెళ్ళి ఐఎమ్ పరవశ సూర్యనారాయణ, యువర్ పీపుల్ ఆర్ డిమాండింగ్ టు కిల్ మీ బై హ్యాంగింగ్ అని నేను సబ్మిట్ అయ్యాను భీమవరం జడ్జి గారికి. జడ్జి గారు వెంటనే ఆర్డర్ ఇచ్చారు. ఏ పోలీసు వాళ్ళు నన్ను పట్టుకోవాలని కాచుంటారో ఆ పోలీస్ ఆఫీసర్సే నా బాడీ గార్డ్స్గా మారిపోయారు. రాత్రి 8 గంటలకు నాకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి పెట్టారు. 46 రోజులు సెంట్రల్ జైల్లో ఉంటాను. ఎందుకు? ఎవడు పెళ్ళాన్ని పట్టుకెళ్ళిపోయానా? ఎవడు కూతురిని గర్భవతి చేశానా? దేవుని డబ్బు తినేసానా? సువార్త ప్రకటించకూడదు నువ్వు. మరి ప్రకటిస్తూనే ఉన్నాను. నేనెవడినో మీకు తెలీదు. అలా జరగడానికి 7 సంవత్సరాలు ముందే శ్రీలక్ష్మి అని ఒక ఆమె వచ్చింది లాస్ ఏంజలస్కి. నేను లాస్ ఏంజలస్లో దేవుని వాక్యం చెప్తున్నాను. 6 months ఉంటున్నా అక్కడ. ప్రతి శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం, ఈ 3 రోజులు కూడా వారానికి నేను వాక్యం చెప్తున్నాను అక్కడ. ఒక ఆమె వచ్చింది, బ్రాహ్మణురాలు. ఆమె భర్త విశాఖపట్నం కోర్టులో ఇండిపెండెంట్ లాయర్. ఆమె
డిస్ట్రిక్ట్ జడ్జ్ పరీక్ష కట్టింది, రిజల్ట్స్ రాలేదు. వాళ్ళ అత్త, షీఈ్ అన్ అమెరికన్ సిటిజన్, వాళ్ళ అత్త ఆమె ఇద్దరు వచ్చి ఆ మీటింగ్లో కూర్చొని ఉన్నారు. నేను వాక్యం చెప్పిన తర్వాత కూర్చొని భోజనం చేస్తున్నాను. ఆమె అత్త గుమ్మడి ప్రకాశ్రావుకి కబురిచ్చారు, అయ్యా మేము ఆయనతో కొంచెం మాట్లాడొచ్చా అని. రమ్మన్నాను. కూర్చోండి, అక్కడ భోజనం చేయండి అన్నాను. భోజనం చేస్తూ మాట్లాడండి అన్నాను. ఆమె చెప్పింది, నా పేరు శ్రీలక్ష్మి, నేను ఈ విధంగా లా చదువుకున్నాను, నేను డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎగ్జామినేషన్ కట్టాను, రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఈమె మా అత్తగారు సిటిజన్ ఆఫ్ అమెరికా, మా మామగారు కూడా సిటిజన్ ఆఫ్ అమెరికా, ఆయన విశాఖపట్నంలో ఉన్నాడు. నా భర్త ఆయన ఇండిపెండెంట్ లాయర్ విశాఖపట్నం కోర్టులో. మంచిది, ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారన్నాను. 2-3 అడిగి తెలుసుకుందామని అని అన్నదాన్ని. ఏం అడుగుతావు అడిగన్నాను. యేసు అంటే ఎవరు అన్నాడు. యేసు అంటే దైవత్వము అని అన్నాను. దైవత్వం అంటే ఏమంటారు ఇంగ్లీష్లో అంటే డివినిటీ అని, లేక డిఐటీ అంటారు. మీరు ఆయన్ని ఎందుకు నమ్ముకున్నారు అని అడిగింది. అప్పుడు నేను అన్నాను, ఆయన దైవత్వం అయి ఉన్నాడు, ఆయన దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నాడు, ఆయన దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు, ఆయన మనుష్య కుమారుడిగా భూలోకమున అవతరించబోచున్నాడు అని యజుర్వేదము సెలవిచ్చుచున్నది. ఆయన ఒక కన్యక గర్భములో నుండి పురుష స్పర్శ లేకుండానే ఆయన అవతరించబోచున్నాడు అని వేదవాంగ్మయంలో చెప్పబడి ఉన్నది కనుక నేను ఆయన నమ్మాను అన్నాను. ఆ తర్వాత వాళ్ళు భోజనం చేశారు, వెళ్ళిపోయారు. అక్కడికి ఒక 7 సంవత్సరాలు గతించిపోయింది. ఆమె డిస్ట్రిక్ట్ జడ్జి అయిపోయింది. ఆమె ఏలూరు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నది. నాకు హైకోర్టు వరకు వెళ్ళారు నాకు విడుదల కొరకు. వాళ్ళు నాకు విడుదలకు అవకాశం ఇవ్వడం లేదు, తిప్పిస్తున్నారు లాయర్ని. ఈమె ఇక్కడ ఒక బటన్ ఓపెన్ అయ్యి ఉంటే 6 నెలలు జైల్లో పెడుతుంది, మెడలో సిలువ కనబడితే 9 నెలలు జైల్లో పెడుతుంది. నా ఫైల్ ఆమె దగ్గరికి వెళ్ళింది. అప్పుడు రొనాల్డ్ రాజ్ లాయర్, ఎవరైతే నా కేసు చూస్తుంటాడో, వాడు అన్నాడు, జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది ఆమె, చాలా ఇబ్బందుల పాలు చేసిస్తుంది మనకి, మీరు వెంటనే ఆ చెట్టు కిందకి వెళ్ళి ప్రార్థన చేయండి అని అన్నాడు. అప్పుడు 10 మంది క్రైస్తవులు నా తరపున ఉన్నవాళ్ళు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆమె దగ్గరికి ఫైల్ వచ్చింది. ఆమె ఫైల్ తీసి నా పేరు చదివిందట, నాకు తెలీదు, లాయర్ గారు చెప్పారు, పరవస్తు సూర్యనారాయణరావు బెయిల్ అని కొంచెం ఇలా మీదకి చూసిందట. ఒక 5-6 సెకండ్ల మీదకి చూసి మళ్ళీ చదివిందట, పరవస్తు సూర్యనారాయణరావు బెయిల్ గ్రాంటెడ్ అన్నదట. ఈ 7 సంవత్సరాల కిందట పరవస్తు సూర్యనారాయణరావు అని నాతో మాట్లాడున్నది, నా ఎదురుగుండా కూర్చొని నాతో మాట్లాడున్నది. దేవుని ప్లాన్ చూడండి. 7 సంవత్సరాల తర్వాత నాకు ఈ ఆర్య సమాజ్, విశ్వ హిందూ, బీజేపీ వీళ్ళంతా కూడా కలిసి నాకు జైల్లో పెడతారు, నేను ప్రసారం చేయకూడదు, దేవుని వాక్యం చెప్పకూడదని. అప్పుడు ఈమె డిస్ట్రిక్ట్ జడ్జిగా వస్తుంది. అప్పుడు ఈమె దగ్గరికి నా ఫైల్ వెళ్తుంది. అప్పుడు ఈమె నాకు
బెయిల్ శాంక్షన్ చేస్తుంది. దిస్ ఈజ్ ద డివైన్ ప్లాన్. మరి ఆమె నాకు బెయిల్ శాంక్షన్ చేసింది. బెయిల్ శాంక్షన్ అయిపోయిన ఒక 2 years తర్వాత విశాఖపట్నంలో మీటింగ్స్ జరుగుతున్నాయి. వాళ్ళ మరిది గారు ఏసీసీ, ఆంధ్ర సిమెంట్ కంపెనీ అని విశాఖపట్నంలో ఉంది. అందులో వాళ్ళ మరిది గారు ఆయన నేషనల్ వెయిట్ లిఫ్టర్, అంటే బరువులు ఎత్తుతారు, నేషనల్ వెయిట్ లిఫ్టర్. కనుక ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా. ఈమె మరిది, ఈమె భర్త తాలూకా తమ్ముడు. ఆయన భార్య కేజీఎస్లో నర్సు, ఈయన ఆంధ్ర సిమెంట్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. మా మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ ఒక పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్ పేరు ఏదో జగదాంబ, ఏదో చాలా పెద్ద హోటల్ అది. ఆ హోటల్కి ఫోన్ చేసింది. 77 మంది మనుషులు ఉన్నారు, వాళ్ళ కొరకు రకరకాల నాన్ వెజిటేరియన్ మీరు సిద్ధపరచాలి అని. ఆమె బంగ్లాలో షామియాన కట్టి 77 మందికి కావలసినటువంటి నాన్ వెజిటేరియన్ మరి బిర్యానీ వగైరా సిద్ధపరుస్తుంది. బ్రాహ్మణురాలు శ్రీలక్ష్మి. నేను వెళ్ళాను. స్టేజ్ మీదకి వెళితే ఆయన వచ్చి, సార్ మా వదిన గారు మీకు రేపు భోజనంకి రమ్మన్నారు. 77 మంది ఉన్నారు నా టీం అన్నాను. 77 మందికి భోజనం ఏర్పాటు చేశారు. సరే మధ్యాహ్నం లంచ్కి వస్తానని చెప్పండి అన్నాను. ఆ వదిన ఎవరో నాకు తెలియదు, ఈయనెవడో నాకు తెలియదు. నేను వెళ్ళినప్పటికీ ఆ బంగ్లాలో కూర్చున్నాను. 2 జీపులు వచ్చాయి. ముందు జీప్ ఒకటి, రెండో జీపులు ఈ ముందు, ఈ వెనకాల మరొక జీప్ ఉంది. వెనక జీపును ముందు జీపులో పోలీస్ ఆఫీసర్స్ దిగారు. మధ్య జీపులో ఉన్నది ఈమె దిగింది. దిగి లోనికి వచ్చి నేను కూర్చొని ఉన్నాను. నాకు ఇలాగని, మీకు బెయిల్ శాంక్షన్ చేసింది నేనే అని అన్నది. మీకు బెయిల్ ఇవ్వకపోతే గ్రాంట్ చేసింది నేనే అన్నది. మీ పేరు అన్నాను. లాస్ ఏంజలస్లో మీతో కలిసి భోజనం చేశాను. ఓ శ్రీలక్ష్మి అంట, వండర్ఫుల్ జడ్జి గారు అన్నాను. 7 బైబిళ్ళు కొన్నది. అత్తకి, మామకి, మరిదికి, మరిది భార్యకి, 7గురికి 7 బైబిల్ నా చేతి ఇప్పించింది, ప్రార్థన చేయించింది. ఆమె శ్రీలక్ష్మి. ఆమె ద్వారా నాకు మేలు కలిగించాడు దేవుడు. ఇట్స్ వండర్ఫుల్ స్టోరీ బికాస్ అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్. నేను మీకు ఇప్పుడు 7 సంఘముల యొక్క చరిత్ర ముగించాను. తర్వాత నేను మీకు ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ని గురించి నేను మీకు 4 భాగములు చెప్పాను. 4 భాగములు చెప్పాను. ఇప్పుడు నేను మీకు 5వ భాగం చెప్పబోతున్నాను. ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్ పార్ట్ నెంబర్ 5 చెప్పబోతున్నాను. నేను మీకు 2 నిదర్శనాలు ఇచ్చాను. యేసు రాకడ ఎలాగుంటుంది అన్నదాన్ని మొదటి నిదర్శనం నేను మీకు చెప్పాను. మొదటి నిదర్శనం ఎలాగుంటుంది. ఆ తర్వాత 2వ నిదర్శనం కూడా మీకు చెప్పాను. యేసు రాకడను గురించి సొదొమ గొమొర్రాలను మరియు నోవా యొక్క చరిత్రను నిదర్శనంగా చూపించాను. ఇప్పుడు 3వ నిదర్శనం ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. క్రీస్తు యొక్క 2వ రాకడలో 3వ నిదర్శనం. ప్రకటన గ్రంథములో 1 నుండి 3 వరకు అధ్యాయాలు ఉన్నాయి. 1 నుండి 3 అధ్యాయాలలో సంఘము అనే పదము వాడబడి ఉన్నది.
in the book of Revelation, beginning from chapter 1 through chapter 3, the word called church, you can see it has been mentioned many times. Church, church, church. From chapter number 4 through chapter number 19. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు చర్చ్ అనే పదం మీకు కనబడదు. ఇప్పుడు మీకు నేను చెప్తున్నది ఇంకొకటి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే వాడికి దేవుడు అంత జ్ఞానం ఇవ్వలేదు. నేను రాసిన గ్రంథము డిసెంబర్ 2004లో రాశాను. ఇప్పుడు 2025 అంటే 21 ఇయర్స్ కిందట రాశాను. ఈ 21 ఇయర్స్ కూడా నేను చాలా విధములుగా చదివి ఆలోచించేసి గ్రహించి అనేక విధములుగా నేను నేర్చుకొని మీకు నేను చెప్తున్నాను. కనుక అలాంటి అవకాశాలు వేరే బైబిల్ బోధకులకు వేరే పాస్టర్లకు లేకపోబట్టే వాళ్ళు అంత వివరంగా చెప్పలేరు. The lesson which you are hearing from me, you cannot hear from any pastor or any Bible preacher of Indian churches. Because volume 1 and volume 2, book of Revelation, these 2 volumes I have written during December 2004, and these 2 volumes have been published during December 2004. This is now 2025. All these 21 years, I learned many things and I did research work many times. I followed many books written by many saints of the world. These facilities have not been granted to the other Bible preachers and pastors of this country. That's the reason why they cannot tell you the things which you are hearing from me. You are hearing from me is very detailed information. మీరు నా వద్ద నుండి వింటున్న వివరము చాలా లోతైన వివరము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు చర్చ్, సంఘము 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 అని మీరు వింటారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు సంఘము అనే మాట మీరు బైబిల్లో చూడరు. మీకు మరి ఏమిటి కనబడుతుందంటే సెయింట్స్, సెయింట్స్, సెయింట్స్. ద వర్డ్ సెయింట్స్ you can see in the book of Revelation, beginning from 4th chapter through chapter number 19. No more word church you can see. You will see the word only saints, saints, saints. సంఘము అనే పదము ఇంకా మీకు అప్పుడు కనబడదు. ఓన్లీ భక్తులు, భక్తులు, భక్తులు అని మీకు వినబడుతుంది. 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మీకు ఆ మాటలు వినబడవు. క్రీస్తు సంఘము గాలిలోనికి ఎత్తబడిన పిమ్మట, క్రీస్తు సంఘము గాలిలోనికి ఎత్తబడిన పిమ్మట అనేకులు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించుతారు. Millions and billions of people in the whole world will trust in the name of Jesus. They will have faith in Jesus after the rapture is finished. The people, those who have been killed for the sake of the gospel, shall be lifted up after the rapture. The people, those who have been killed for the sake of gospel, shall be lifted up after the church is raptured. They will go
అండర్ ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్. క్రీస్తు యేసునందు నరకబడిన వారు, యేసు నిమిత్తము నరకబడిన వారు, వాళ్ళంతా కూడా యేసు క్రీస్తు యొక్క సింహాసనం కిందకి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉంటారు. వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి, అవి ఎత్తబడవు. ఎవరైతే యేసు క్రీస్తు కొరకు నమ్మకముతో విశ్వాసముతో ఎదురు చూస్తూ మరణించి పాతి పెట్టబడ్డారో వాళ్ళు ముందు లెగుస్తారు. ఎవరైతే యేసు క్రీస్తునందు నమ్మకము గలవారై మరణిస్తారు, పాతి పెట్టబడతారు, వాళ్ళు తమ నమ్మకాన్ని బట్టి విశ్వాసమును బట్టి యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూసి చనిపోయి పాతి పెట్టబడతారు. వాళ్ళు ముందు లెగుస్తారు. Not the people those who have been killed for the sake of the gospel. They shall not. They shall go under the throne of God Almighty. యేసు క్రీస్తు యొక్క సేవలో నరకబడిన వాళ్ళు, చంపబడిన వాళ్ళు క్రీస్తు సింహాసనం కిందకి వెళతారు. నమ్మకముతో యేసు క్రీస్తునందు విశ్వాసం గల వాళ్ళు చనిపోతారు. నేచురల్ డెత్. దే విల్ బి బరీడ్. సచ్ పీపుల్ విల్ ఫస్ట్ రైజ్. దెన్ దే విల్ జాయిన్ జీసస్ ఇన్ ద ఎయిర్. వాళ్ళు అలా మీదకి వెళుతూ ఉండగా ఎవరైతే యేసు క్రీస్తునందు నమ్మకముతో మారు మనసు గలవారై ఆరాధనలో వాళ్ళ యొక్క సమస్త తప్పిదములు ఒప్పుకుంటూ, ప్రభువా నన్ను క్షమించు, నేను ఈ విధముగా ప్రవర్తించాను, ఈ విధముగా పనులు చేశాను, ఈ విధముగా పనులు చేయించాను, ఈ విధముగా మాట్లాడాను అని ఆరాధన సమయంలో బ్రతికినంతకాలము చావు వచ్చిన వరకు ఎవరైతే అలా ఒప్పుకుంటారో వాళ్ళని దేవుని ఆత్మ, వాళ్ళు బ్రతుకున్న వాళ్ళని దేవుని ఆత్మ మార్చేస్తుంది నీడ కింద. వాళ్ళ చెవుట్లో, ముక్కులో, చేతుల్లో గాజులు, గడియారాలు, అన్ని బట్టలు కింద ఉండిపోతాయి. వాళ్ళు తెల్లని నీడ వలె మనుష్య ఆకారంలో అలా మీదకి వెళ్ళిపోతారు. ముందెవరు వెళ్ళారు? నమ్మకముతో యేసు క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూచి నేచురల్ డెత్ వచ్చి పాతి పెట్టబడ్డారు. వాళ్ళు ముందు లెగుస్తారు. ద పీపుల్ దోస్ హు ఆర్ వెయిటింగ్ విత్ ఫెయిత్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద జీసస్, దే ఆర్ నో మోర్. దే హ్యావ్ బిన్ బరీడ్. దోస్ పీపుల్ విల్ ఫస్ట్ రైజ్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్స్ and a cloud shall come and lift them up into the air. Jesus will come and will be in the air. He will not come onto the earth. He will be in the air. The first group lifted up. The second group, those who are with faith, those who are confessing their all abomination during the time of worship every day till death. Such people, they are waiting for the second coming of the Jesus. Such people will be changed into white shadow and they will be lifted up by the cloud. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, సజీవంగా ఉన్నారో, వాళ్ళు శరీరాలు తెల్లని నీడ మాదిరిగా మారిపోయి మేఘం మీద అలా ఎత్తబడతారు. ముందు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వెనకెళ్తారు. యేసుక్రీస్తు కొరకు ఎవరెవరైతే చంపబడ్డారో క్రైస్తవులు, పాస్టర్లు, వాళ్ళంతా దేవుని సింహాసనం కిందకి వెళ్తారు. 3 రకాలు. యేసుక్రీస్తు కొరకు సువార్త నిమిత్తం నరకబడి చంపబడిన క్రైస్తవులు, బోధకులు, వాళ్ళంతా క్రీస్తు సింహాసనం కిందకి వెళతారు. వాళ్ళు ఎత్తబడరు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు చూస్తూ చనిపోయి పాతి పెట్టబడ్డారో వాళ్ళు ముందు లెగుస్తారు. తర్వాత యేసుక్రీస్తు కొరకు నేను చెప్పినట్లుగా మీరు వింటున్నారు. అలాగే మీరు ఉన్నట్లయితే మీ ఆభరణాలు, మీ బట్టలు అన్నీ ఉండిపోతే మీరు తెల్లని నీడ వలె ఇలా మీదకి వెళ్తారు. ముందు గ్రూప్ వాళ్ళు ఉంటారు, వెనక గ్రూప్ మీరు ఉంటారు. వాళ్ళు 10 మైళ్ళ స్పీడ్లో వెళ్తే మీరు 20 మైళ్ళ స్పీడ్లో వెళతారు. ఎందుకంటే వాళ్ళతో మీరు కలుసుకుంటారు. అప్పుడు మీ 2 గుంపుల వారు యేసు క్రీస్తుతో గాలిలో కలుస్తారు. యేసు మిమ్మల్ని తీసుకొని పరలోకానికి వెళతాడు. అప్పటి నుంచి మళ్ళీ కిందకి మీరు రారు. మీకు చదివి వినిపించాను కిందటి వారం.
సదాకాలం మనం ఆయనతో ఆయన రాజ్యంలో ఉంటాము అని. యూ విల్ నాట్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు ప్రపంచంలో కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది నరకబడతారు. ఎందుకు నరకబడతారంటే సంఘం ఎత్తబడింది కనుక కింద ఉన్నటువంటి క్రైస్తవులు, నామకార్థపు క్రైస్తవులు, లోకరీత్యా బ్రతుకుతున్న క్రైస్తవులు, వీళ్ళంతా కూడా ప్రభువును అప్పుడు నమ్ముకుంటారు. ప్రభువును నమ్ముకున్నప్పుడు వాళ్ళకి నరికిస్తారు, వాళ్ళకి చంపేస్తారు. అటువంటి బాధ ఈ లోకంలో ఎప్పుడూ రాలేదు, ఇక ముందు రాదు అని యేసు ప్రభు చెప్పున్నాడు. అటువంటి బాధ ఇంతకు పూర్వం రాలేదు, ఇక తర్వాత రాదు. Such trouble shall not come back again, nor such trouble has come into the world. This is the prophecy spoken by Jesus. అప్పుడు వీళ్ళంతా నరకబడతారు. నరకబడి దేవుని సింహాసనం కిందకి వెళతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథములో మీకు చెప్పున్నాను, దేవుని సింహాసనం కింద ఉన్నటువంటి ఆత్మలు మొరపెడుతూ, నాథా, మమ్మల్ని నరికినటువంటి వీళ్ళు, మమ్మల్ని హింసపాలు చేసిన వీళ్ళు, ఎంతకాలం వీళ్ళకి నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని అంటున్నారు. 7వ అధ్యాయంలో ఆ అధ్యాయం వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఆ అధ్యాయం రాలేదు. అప్పుడు యేసు వాళ్ళకి అంటున్నాడు, మీ లెక్క పూర్తవ పర్యంతరము మీరు నిమ్మళంగా ఇక్కడే ఉండండి అని అంటున్నాడు. కీప్ సైలెన్స్ అండ్ బీ సైలెంట్. ఎంతవరకు? మీ లెక్క పూర్తవ వరకు. వాళ్ళ లెక్క ఎప్పుడు పూర్తవుతుందో మనకు తెలియదు. ఎప్పుడైతే ఈ సంఘం ఎత్తపడుతుందో జనులు యేసును నమ్మడం ప్రారంభిస్తారు. అలా ప్రారంభించిన వాళ్ళకి నరుకుతారు. ఎవరు? ఈ విగ్రహారాధికులు. అలా నరకబడిన వాళ్ళు దేవుని సింహాసనం కిందకి వెళ్తుంటారు. ఎందుకంటే మీ లెక్క పూర్తయ్యే పర్యంతరము మీరు నిమ్మళంగా ఉండండి అన్నాడు. వాళ్ళ లెక్క పూర్తి కాలేదు. అప్పుడు వీళ్ళంతా నరకబడి సింహాసనం కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు యేసు వచ్చి సింహాసనం కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకొని వెళతాడు. అంతవరకు వారు పైకి వెళ్ళరు. యు ఆర్ ఆల్ బ్లెస్డ్ పీపుల్ హియరింగ్ దీస్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మీ. అలా అంగీకరించిన క్రైస్తవులందరూ కూడా చంపబడతారు. అటువంటి వారు అనేక విధములుగా యాంటై క్రైస్ట్ ద్వారా చెరలో వేయబడతారు. దే షల్ బి ఇంప్రిజన్డ్. యాంటై క్రైస్ట్ వాడు ఏం చేస్తాడు? క్రీస్తు విరోధి. మిమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెడతాడు. 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు వ్రాయబడినటువంటి విషయములను నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ అధ్యాయములను బట్టి చూడగా సంఘము 7 ఏండ్ల శ్రమకాలము అనుభవిస్తుంది. ఏ సంఘం? విడువబడిన సంఘం. ఇప్పుడు మీకు 3వ నిదర్శనం తెలియజేశాను. 4వ నిదర్శనం యేసు ప్రభు స్వయంగా చెప్పుచున్నాడు, సంఘము శ్రమల కాలమునకు ముందు పైకెత్తబడుచున్నది. శ్రమల కాలం ప్రారంభం కాకముందే సంఘం పైకెత్తబడుతుంది. మీకు చెప్పాను 2 గ్రూపులు. There shall be 2 groups of people, I told you. These 2 groups will be lifted up from the planet of this earth, and they shall be with the Lord forever. They shall not come back again to this world. 4వ నిదర్శనము, మీ హృదయములు ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక అంటే లోక సంబంధమైన ఐహిక విచారముల వలన మందముగా ఉన్న ఎడల ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వస్తుంది. The day will become a very suddenly. You cannot understand when the Jesus will come. It's a sudden. It shall happen suddenly. Probably you will be in the troubles of your family troubles, your financial troubles, your physical troubles. You might be indulged in the troubles. You may indulge in unhappy atmosphere. That shall be your situation. During that time, Jesus will come. Suddenly he will come. Maybe in the midnight, maybe in the midday, maybe in the morning early, maybe in the evening.
Nobody knows. Let's see what Bible is teaching. Book of Saint Luke, chapter 21, లూకాసు వార్త 21వ అధ్యాయము verse 34 through 36, 34 నుండి 36 వరకు చదువుదాం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఈ విషయం నేను మీకు చెప్పాను, ముందే చెప్పాను, అది మీకు బైబిల్లో చూపిస్తున్నాను. బైబిల్లో ఈ మాటలు యేసు చెప్తున్నాడు. బైబిల్లో ఈ మాటలు యేసు స్వయముగా చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దీస్ వర్డ్స్ ఆర్ ప్రింటెడ్ ఇన్ రెడ్ కలర్. The matter which is printed in red color is the statement of Jesus Christ. Jesus is speaking these things. చదువు 34. మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Take heed to yourselves, lest at any time your hearts be overcharged with sufferings and drunkenness and cares of this life, and so that day come upon you unawares. నీకు తెలియకుండగా నీవు మత్తులో, అపాయములో, ఆపదలో, ఇబ్బందిలో, చికాకులో ఉండేటప్పుడు ఆ దినము నీ మీదకి వస్తుంది. ఆ దినము నీకు తెలియదు. 35 చదువు. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. As a snare shall it come on all them that dwell on the face of the whole earth. భూమి మీద ఉన్న సమస్త జనముల మేరకి, all people, no Hindu, no Christian, no Muslim, no Buddhism and Jainism, all people, those who are dwelling on the face of this earth, this shall come to pass on their heads. వాళ్ళ నెత్తి మీదకి ఇది వస్తుంది. As a snare shall it come on all them that dwell on the face of the whole earth. 36 చదువు. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. Which ye therefore and pray always, that ye may be accounted worthy to escape all these things that shall come to pass, and to stand before the Son of Man. అందుకే నేను మీకు చెప్పాను, ముందు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోండి, అక్కడి నుంచి ఇలా కూర్చోండి, అక్కడి నుంచి ఇలా కూర్చోండి, వెనక వచ్చిన వాళ్ళు అలా కూర్చోండి, అలా కూర్చోండి. You should not disturb the people, those who are worshipping the Lord and confessing their previous activities to the Lord. You should not disturb them. Their concentration will be disturbed. And if so, you will be defaulter and God shall judge you. అప్పుడు దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. యేసు ఈ మాటలు సెలవిచ్చాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, తన సంఘము తప్పకుండా శ్రమలు పడును అని చెప్పుచున్నాడా? యేసు ప్రభు ఏమంటున్నాడు? తన సంఘము తప్పకుండా శ్రమలు పడును అని చెప్పుచున్నాడా? లేదు కదా. మనం పశ్చాత్తాపంతో మనస్సు మార్చుకొని ప్రార్థించుచు మెలకువగా ఉన్న ఎడల తప్పకుండా మధ్యాకాశంలోనికి గాలిలో శ్రమలకు పూర్వమే ఎత్తబడతాము. ఏలియాకు ఒక సుడిగాలి వచ్చి మీదకెత్తింది. Elijah has been lifted up by a whirlwind. In the same way,
If you confess all your iniquities, all your abomination, all your previous activities to the Lord during the time of worship, that shows that you are very faithful, and with a great faith you are waiting for His arrival. Let Him come anytime. నువ్వు నిద్రపోతున్నప్పుడు యేసు వచ్చినను నీ బట్టలు అలాగ ఉండిపోతాయి, నువ్వు నీడవల మీదకి వెళ్ళిపోతావు. నువ్వు నిద్రపోతున్నాను, నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నావు, యేసు వచ్చాడు, సడన్గా నువ్వు నీడవలే పైకి వెళ్ళిపోతావు. బాత్రూంలో నీళ్లు పడుతూనే ఉంటాయి. నీ భర్త, నీ కొడుకులు, నీ కూతుళ్ళు, అమ్మ ఇంకా ఎంతగా బాత్రూంలో ఏం చేస్తున్నారో వచ్చి చూస్తారు, అక్కడ అమ్మ ఉండదు. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, యేసు క్రీస్తునందు నమ్మకం కలిగి ఉన్నవాడవు. యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్ టు యువర్ ఆఫీస్ అండ్ యూ ఆర్ వెరీ ఫెయిత్ఫుల్, and with a great faith you are waiting for His second coming. The time has come and you will be lifted up. The car will meet with an accident because you will be no more driving the car. పైలట్ విమానం వెళుతుంది, అందులో 2 పైలట్స్ ఉంటారు, వాళ్ళకి ఆఫీసర్స్ అనరు, పైలట్స్ అంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న వాళ్ళకి పైలట్ ఆఫీసర్స్ అంటారు, వాళ్ళకి GDPO అంటారు, జనరల్ డ్యూటీ పైలట్ ఆఫీసర్స్ అంటారు. యూ ఆర్ ఎ బ్రిగేడియర్, యూ ఆర్ ఎ లెఫ్టినెంట్ జనరల్, యూ ఆర్ ఎ మేజర్ జనరల్, ఆర్ యూ ఆర్ ఎ కర్నల్, ఆర్ యూ ఆర్ ఎ క్యాప్టెన్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. యూ మైట్ బి ఇన్ ద నేవల్ షిప్, మైట్ బి ఆన్ డ్యూటీ. somebody is doing the aerobatic. Aerobatic అంటే గాలిలో విమానం ఇలాగ వెళ్తుంటుంది, చూసారు ఎప్పుడైనా? దట్ ఈస్ కాల్డ్ aerobatic. ఇవన్నీ మీకు తెలియవు, బికాజ్ ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద డిఫెన్స్, ఐ నో ఆల్ దీస్ థింగ్స్. మీరు aerobatic చేస్తున్నారు, సడన్గా యేసు వచ్చాడు, నువ్వు వెళ్ళిపోతావు, నీ ఫ్లైట్ వెళ్ళి గుద్దుకుంటుంది పర్వతానికి. ఇంకొక పైలట్ ఉంటాడు, వాడు చనిపోతాడు. అది వ్యాంపైర్ అయితే 2 పైలట్ ఆఫీసర్స్ ఉంటారు, తుఫానీ అయితే 1 పైలట్ ఆఫీసర్ ఉంటాడు, లేదా అమెరికన్ ఫ్లైట్స్ అంటే 4 పైలట్ ఆఫీసర్స్ ఉంటారు. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? బికాజ్ ఐ వాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ, ఐ నో ఆల్ దీస్ థింగ్స్. All Bible preachers of the Indian Christianity and all pastors of the Indian Christianity cannot tell you all these things in details. You are blessed people because hearing a very detailed information about His second coming. The prophecy which has been spoken by Jesus has been fulfilled. Now let's read Epistle 1 Thessalonians. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక, Epistle 1 Thessalonians chapter 1 verse 10. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. చాలా గడిబిలిగా రాసి ఉన్నాడు తెలుగులోని. ఇట్స్ నాట్ క్లియర్. నౌ ఐ షల్ రీడ్ ఇట్. టు వెయిట్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ హెవెన్, టు వెయిట్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ హెవెన్, హూమ్ హీ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, ఈవెన్ జీసస్ which delivered us from the wrath to come. రాబోచున్నటువంటి ఉగ్రత నుండి మనలను రక్షించుటకు యేసుక్రీస్తు పరలోకం నుండి కిందకి రాబోచున్నాడు. ఆయన కొరకు మనం వేచి ఉంటున్నాం. టు వెయిట్ ఫర్ హిస్ సన్, దేవుని యొక్క కుమారుడు, ఆయన కుమారుని కొరకు మనం వెయిట్ చేస్తున్నాము. ఫ్రమ్ హెవెన్, అక్కడి నుంచి వస్తాడు కదా ఆకాశం నుండి. హూమ్ హీ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, ఆయన కుమారుడు ఎవరు? మరణంలో నుండి లేపబడిన యేసుక్రీస్తు. మరణంలో నుండి లేపబడిన యేసుక్రీస్తు అని కుమారునికి ఏ దేవుడు ఎత్తాడో ఆ దేవుడు ఆ కుమారుడిని పరలోకం నుండి కిందకి పంపిస్తున్నాడు.
Even Jesus, which delivered us from the wrath to come. ఆ యేసు రాబోచున్న దేవుని ఉగ్రత నుండి మనలను రక్షించును. He is the Savior. He has to come from the heaven. To him God raised from the dead. He is coming back from the heaven. He is coming back from the heaven. Paul teaching this lesson. మనకు నిదర్శనం చూపించుచున్నాడు. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చుచున్నాడు. ఆయనకు మనం ఎదురు చూడాలి అని పౌలు చెప్తున్నాడు. భూజనులందరూ, all the people living on the face of this planet earth, భూజనులందరూ అందరికీ కలగబోవు 7 ఏండ్ల శ్రమ కాలము, 7 years tribulation that shall come to pass unto the lives of the all human beings of the whole world. ఆయన ప్రజలైన మనము అనుభవించుటకు ఆయన ఇష్టపడడం లేదు. ఆయన ప్రజలైన మనము భూజనులందరి మీదకి రాబోతున్న ట్రిబులేషన్ని మనము అనుభవించడం ఆయనకి ఇష్టం లేదు. He is not willing that we, his people, being his people, we should not encounter those tribulations that shall come unto the all human beings of the world. He is not willing us to encounter them in order to save us from that situation. అటువంటి పరిస్థితి నుండి రక్షించుటకు మన నిమిత్తము పరలోకము నుండి యేసు వచ్చుచున్నాడు. Our Lord, our God. Book of Revelation chapter 3 verse 10. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 10వ వచనం చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడెదను. Because thou hast kept the word of my patience, I also will keep thee from the hour of the temptation, which shall come upon all the world to try them that dwell upon the earth. భూమి మీద ఉన్న సర్వజనులను తీర్పు తీర్చుటకు, టు ట్రై దెమ్, తీర్పు తీర్చుటకు వచ్చుచున్న సమయంలో మీరు భూమి మీద విడిచిపెట్టకూడదు, మీరు భూమి మీద ఉండకూడదు. మిమ్మల్ని రక్షించాలన్న తలంపు నాకు కలిగింది. మిమ్మల్ని నేను రక్షించాలి. ఎందుకనగా నేను మీకు చెప్పుతున్న మాట పట్ల మీకు విశ్వాసము కలిగింది. నా మాటను మీరు నమ్ముచున్నారు. నా రాకడ కొరకు మీరు ఎదురు చూస్తున్నారు విశ్వాసముతో. విత్ ఫెయిత్ you are waiting for my arrival. With faith you believed my words, and with faith you are waiting for my arrival. So I shall not leave thee on the face of this planet to encounter the troubles which shall come unto all beings of the world. భూమి మీద ఉన్న సర్వజనముల మీదకు రాబోచున్న ఆ దేవుని ఉగ్రత మీరు చూడకూడదనే తలంపు నాకు కలిగింది కనుక నేను మిమ్మల్ని రక్షించుటకు భూమి మీదకి వస్తున్నాను. దిస్ ఈజ్ ద కవెనెంట్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క నిబంధన. దిస్ ఈజ్ నాట్ ప్రామిస్, దిస్ ఈజ్ కవెనెంట్. ఇప్పుడు పరలోకంలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు 3 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 ఈజ్ కంప్లీటెడ్. నౌ లెట్స్ ఎంటర్ ఇంటు ద చాప్టర్ 4
ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథం వాల్యూమ్ 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అన్నీ మీకు చెప్పాను, ప్రతి వచనం చెప్పాను. 2వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను. 3వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఆల్ వర్డ్స్ which have been written in the chapter 1 and chapter 2 and chapter 3, all words, every word I have explained you. I didn't leave any word, any verse. Now let's enter into the book of Revelation chapter 4. Now let's read from verse 2 through 11. 2వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుతాం. జస్ట్ చదువుతాం. ప్లీజ్ రీడ్. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనము చుట్టూ ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్నవానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్థుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆయన చదివాడు ప్లెయిన్గా, మీరు ప్లెయిన్గా విన్నారు. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క వచనం గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. హీ రెడ్ ఇట్ ఫ్రమ్ verse 2 through 11. You heard it. Now let me explain you every word. Now I shall read it from the book of Revelation, chapter 4 and verse 2. Immediately I was in the Spirit. The writer of the book of Revelation was Apostle John. He was caught up by the Spirit. ఆయన ఆత్మ ద్వారా పట్టబడ్డాడు. Immediately I was in the Spirit, and behold, a throne was set in heaven. పరలోకములో ఒక సింహాసనము సెటప్ చేయబడింది. A throne has been set up in the heaven. This he have seen it in the vision. Who? The writer, Apostle John. He was caught up by the Spirit. In that Spirit, this vision has been shown to him. He said, a throne was set up in heaven, and one sat on the throne.
somebody has come and sat on the throne. ఆ సింహాసనం మీద ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇది ఎవరు చూస్తున్నారు? అపోస్తలుడైన జాన్. అపోస్తలుడు అందరూ చనిపోయారు, జాన్ అక్కడే ఉన్నాడు. అప్పటికి ఆయన వయసు 88 సంవత్సరాలు, మీకు చెప్పున్నాను ఇంతకు పూర్వము. ఆయన ఆత్మలో పట్టబడి ఆత్మలో ఆయన ఈ దర్శనమును చూశాడు. అండ్ he that sat was to look upon like jasper and a sardine stone, and there was a rainbow round about the throne in sight like unto an emerald. డైమండ్ల యొక్క పేర్లు అవి. డైమండ్లు తెలుగులో ఏమంటారు? వజ్రాలు. వజ్రముల యొక్క పేర్లు. ఆ వజ్రములు ఎట్లా మెరుస్తూ ఉన్నాయో అలాంటి మెరుపు గల సింహాసనము అది. ఆ సింహాసనము చుట్టూ కూడా 3 రంగులతో నిండి ఉన్న రెయిన్బోకి తెలుగులో ఏమంటారు? ఇంద్రధనస్సు సింహాసనమును కప్పున్నది. 3 విధమైన రంగులతో ఆ సింహాసనము కప్పబడి ఉన్నది. తండ్రి నిమిత్తము ఒక రంగు, కుమారుని నిమిత్తము ఒక రంగు, పరిశుద్ధాత్మ నిమిత్తము ఇంకొక రంగు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క తేజస్సుతో ఆ సింహాసనము కప్పబడి ఉన్నది. ఇది మీకు చెప్పలేరు పాస్టర్లు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంత జ్ఞానం ఇవ్వలేదు. 3 రంగులతో పొదగబడి ఉన్న ఏంటిది? రెయిన్బో, ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. కలర్ ఆఫ్ ద ఫాదర్, కలర్ ఆఫ్ ద సన్ అండ్ కలర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. అంటే అర్థమేంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆ సింహాసనమును ఆవరించి ఉన్నారు. ఆ సింహాసనం మీద ఒకడు కూర్చున్నాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే. ఇప్పుడు అర్థమైందా ఆ వాక్యం యొక్క అర్థం? ఇవి డైమండ్స్ యొక్క పేర్లు. జాస్పర్, సార్డైన్ స్టోన్, రెయిన్బో అనున్నది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క మహిమ. ఆ సింహాసనము మహిమతో కప్పబడి ఉన్నది. అది అటువంటి డైమండ్స్ ఏ విధముగా మెరుస్తూ ఉంటుందో ఆ విధముగా మెరుపు కలిగి ఉన్నది. ఏది? ఆ సింహాసనము. ఆ సింహాసనం మీద ఒకడు వచ్చి కూర్చున్నాడు. ఎంథ్రోన్డ్ ఎల్డర్స్ అరౌండ్ ద థ్రోన్. దాని చుట్టూ కూడా పెద్దలు ఉన్నారు. ఆ సింహాసనం చుట్టూ ఇలా పెద్దలు ఉన్నారు, ఎల్డర్స్. అండ్ రౌండ్ అబౌట్ ద థ్రోన్ వర్ 24 seats. 24 సింహాసనములు ఉన్నవి. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ సింహాసనముకి ఇంద్రధనస్సు కప్పి ఉన్నది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క మహిమతో ఆ సింహాసనము కప్పబడి ఉన్నది. దాని మీద తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడైన వాడు కూర్చున్నాడు. దాని చుట్టూ 24 సింహాసనములు ఉన్నవి. మీకు అర్థమైందా పొజిషన్ అర్థమవుతుందా? ఆయన వర్ణిస్తున్నాడు. ఆయన ఏం చూశాడు అది చెప్తున్నాడు. 24 సింహాసనములు దాని చుట్టూ ఉన్నవి. చూడండి, జాన్ పరలోకములో చూడగా ఒక సింహాసనము కనబడింది. ఆ సింహాసనం మీద ఒకడు ఆసీనుడయ్యున్నట్లు కనబడ్డాడు. ఆ ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతము, పద్మరాగము నాకు పోలిన ప్రకాశించుచున్న ఇంద్రధనుస్సు ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నది. అంటే ఆ సింహాసనం చుట్టూ దేవుని మహిమ ఆవరించి ఉన్నది. ఆ సింహాసనం కూర్చున్నవాడు అలా మెరుస్తూ ఉన్నాడు. అలా చూడ్డానికి చాలా కష్టతరంగా
అలా మెరుస్తూ ఉన్నాడు. అటువంటి మెరుపు గలవాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఇందులో 3 వర్ణములు ఉన్నవి: సూర్యకాంతము, పద్మరాగము, ప్రకాశించుచున్న ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. సూర్యకాంతము అంటే తండ్రి. యు ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. యు ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్. సూర్యకాంతము తండ్రి, పద్మరాగము నీతిమంతుడైన కుమారుడు, ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు పరిశుద్ధాత్ముడు. అంటే అర్థమేంటి? జాన్ ది అపోస్టల్ అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మను చూశాడు. సింహాసనము చుట్టూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క మహిమతో నిండి ఉన్నది. ఆయన చూశాడు పరలోకంలో. వాని ప్రసన్నత ఇంతకంటే ఎక్కువగా వర్ణించి వ్రాయడము చాలా కష్టతరము. ఈ బుక్ నేను రాశాను, ఇంతకంటే ఎక్కువగా నేను రాయలేకపోయాను. ఎందుకంటే నాకు అంత జ్ఞానము లేకపోబట్టే నేను ఆ వర్ణనను రాయలేకపోయాను. ఆ సింహాసనాసీనుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అని మీరు గ్రహించాలి. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. తండ్రి ఆయనే, కుమారుడు పరిశుద్ధాత్మ అంటే ఆయన ఊపిరి. ఆ ఊపిరి ఆయనే. దేవుడు ఎవరు? దేవుడు ఊపిరి. హూ ఇస్ గాడ్? ద బ్రెత్ ఆఫ్ గాడ్. Who is Son? The breath of God. Who is Holy Ghost? The breath of God. దేవుడు ఎవరు? ఆయన ఊపిరి. కుమారుడు ఎవరు? ఆయన ఊపిరి. పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన ఊపిరి. ఇప్పుడు అర్థమైందా? యు ఆర్ వెరీ బ్లెస్డ్ పీపుల్ బికాజ్ దేవుని గురించి మీరు చాలా వివరము వింటున్నారు. And round about the throne were 24 seats. And upon the seats I saw 24 elders. 24 సింహాసనముల మీద 24 మనుషులు కూర్చుని ఉన్నట్లు నేను చూశాను. Clothed in white raiment. తెల్లని ధవళ వస్త్రములు ధరించి 24 పెద్దలు ఆ 24 సింహాసనముల మీద కూర్చుని ఉన్నట్లు నేను చూచాను. అండ్ దే హ్యాడ్ నో దియర్ హెడ్స్ క్రౌన్ ఆఫ్ గోల్డ్. వాళ్ళు బుర్రల మీద మకుటములు లేవు. 24 సింహాసనాల మీద కూర్చున్న 24 పెద్దలు వాళ్ళ బుర్ర మీద మకుటములు, కిరీటములు ఉన్నవి. ఇప్పుడైతే కిరీటములు వాళ్ళ బుర్ర మీద లేవు, అవి కింద పెట్టారు. కిరీటం ముందు పెట్టి వెనక్కి వెళ్ళి సాగిలపడి చచ్చిన వారి వలె ఉన్నారు. లైక్ డెడ్ బాడీస్. ద క్రౌన్స్ హ్యావ్ బిన్ టేకెన్ అవే ఫ్రమ్ ది హెడ్స్ అండ్ హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ అండ్ దే స్లెప్ట్ లైక్ డెడ్ పీపుల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ద వన్ హూ sat on the throne. ఎవరైతే సింహాసనం మీద కూర్చుని ఉన్నాడో ఆయన ముందర ఈ 24 పెద్దలు అలాగా కిరీటములు పెట్టి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. ఈ 24 పెద్దలు 12 గోత్రకర్తలు: రూబేను, షిమ్యోను, ఇశ్శాఖారు, యూదా, జబులోన్, ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి. 12 మంది శిష్యులు. ఈ 24 పెద్దలు కూడా వాళ్ళ బుర్ర మీద నుండి కిరీటం తీసి ముందు పెట్టి సాష్టాంగపడి చచ్చిన వారి వలె పడి ఉన్నారు. ఎవరి ముందు? సింహాసనం మీద కూర్చున్న వాని ముందర. ఇది సీన్. ఈ సీన్ అపోస్తలుడైన జాన్ చూశాడు. 5వ వచనం చదువురా. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఏ సింహాసనం ముందు వీళ్ళు
కిరీటములు తీసి నేల పెట్టి చచ్చిన వారి వల్ల సాష్టాంగ పడి ఉన్నారు. ఆ సింహాసనంలో 7 నక్షత్రములు 7 దీపములు కనబడుతున్నవి. ఆ 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు వెలుగుతున్నాయి, ఆరిపోలేదు. ఆ 7 ఆత్మలు 7 సంఘములలో ఉన్నవి. యాన్షియంట్ టర్కీలో ఎన్ని సంఘములు ఉన్నవి? 7 సంఘములలో 7 ఆత్మలు ఉన్నవి. ఇన్ యాన్షియంట్ టర్కీ దెర్ వర్ 7 churches. In each church there was a lamb. The lamb speaks about the Spirit of God. ఇప్పుడు ఎక్కడున్నాయి? సింహాసనంలో ఉన్నవి. అప్పుడు ఎక్కడ ఉండాలి? 7 సంఘములలో ఉండాలి. ఇప్పుడు సంఘముల యొక్క చరిత్ర పూర్తి అయిపోయింది కనుక ఇప్పుడు ఆ 7 దీపములు ఎక్కడికి వచ్చాయి? సింహాసనం. అర్థమవుతుందా? All those 7 lamps have come back to the one who have 7 spirits. All the spirits are in the one who sat on the throne. అంటే అర్థం ఏంటి? ఆ సింహాసనం మీద తండ్రి అయినవాడు, కుమారుడు అయినవాడు, పరిశుద్ధాత్ముడైన వాడు ఉంటుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క మహిమతో ఆ సింహాసనము నిండి ఉండగా 7 సంఘములలో ఉన్న 7 ఆత్మలు ఆ సింహాసనంలో ఉన్నవి. ఇప్పుడు సంఘములు లేవు కదా. నౌ నో మోర్ చర్చెస్. చర్చెస్ ఆర్ ఫినిష్డ్, కంప్లీటెడ్ ద హిస్టరీ ఆఫ్ చర్చెస్. ఆల్ దీస్ 7 lamps, 7 spirits of the Lord are in that throne. చదువురా 5వ వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ఎందుకు 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 ఉరుములు, మెరుపులు, భయంకరమైన శబ్దములు బయలుదేరుతున్నాయి? ఎక్కడి నుంచి? ఆ దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు మోజెస్తో మాట్లాడినప్పుడు పర్వతములు ఇలా వణికాయి. దేవుడు మోజెస్తో మాట్లాడుతున్నప్పుడు అడవులు గజగజ వణికాయి. దేవుడు మోజెస్తో మాట్లాడుతున్నప్పుడు నదులలో ప్రవహించుచున్న నీరు అలా ఆగిపోయింది. బికాస్ గాడ్ వాజ్ టాకింగ్ టు మోజెస్. ద ఆల్ పవర్స్ ఆఫ్ ద యూనివర్స్, దే కుడ్ంట్ మూవ్ ఎనీమోర్ బికాస్ గాడ్ వాజ్ టాకింగ్ టు మోజెస్. ఆ ఉరుములు, శబ్దములు, ఆ మెరుపులు అన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? సింహాసనంలో. ఎందుకున్నాయి? సింహాసనం మీద ఆయన ఉన్నాడు కనుక. అర్థమైందా? మోజెస్తో మాట్లాడినప్పుడు ప్రజలు ఏమన్నారు? అయ్యా, మేము దేవుని మాట వినము, నీ మాట వింటాము. నువ్వు దేవునితో మాట్లాడు, ఆయన నీతో చెప్పింది మాకు చెప్పు, నువ్వు చెప్పినట్లే మేము చేస్తాము అని చెప్పినట్లు మనకు నిర్గమకాండంలో మీకు చూపించాను, ద్వితీయోపదేశకాండంలో చూపించాను. అప్పుడు దేవుడు మోజెస్తో మాట్లాడుతుండగా దేవుని యొక్క శబ్దమును, దేవుని యొక్క గర్జనను, దేవుని యొక్క మాటలను ప్రకృతి అలాగా ఆగిపోయింది. బికాజ్ గాడ్ ఈజ్ టాకింగ్, బికాజ్ ద క్రియేటర్ ఈజ్ టాకింగ్. ద హోల్ క్రియేషన్ నిశ్శబ్దంగా ఉండిపోయారు. దేవుడు మాట్లాడుతుంటే ఆయన సృష్టి యావత్తు కదలకుండా ఆగిపోయింది. బికాస్ క్రియేటర్ ఈజ్ టాకింగ్. సృష్టికర్త మాట్లాడుతున్నాడు. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ద పవర్ which is in the words of the Lord. You can think about the power which is in the words of the Lord. What the power means. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని అన్నాడు. వాట్ శక్తి? వాట్ పవర్? Thou shalt receive the power when the Holy Ghost shall come upon the earth. భూమి మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీకు శక్తిని పొందుతావు. వాట్ పవర్? మీకు చెప్పాను పవర్లో 3 ఉన్నాయని. ద పవర్ కంటైన్స్ ఎబిలిటీ అండ్ మైట్ అండ్ ఎఫిషియన్సీ. ఈ 3 ఆ పవర్లో ఉంటాయి.
ఊరికిన దేవుడు నన్ను పరవస్త వంశం నుండి తేలేదు. God didn't brought me out of the Parvastu dynasty only because of these things. He wanted to teach me. He has explained me. I have been taught. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదవు. ఆ శక్తి అంటే ఏమిటో మీకు చెప్పాను. ఐఎమ్ నాట్ పాస్టర్, ఐఎమ్ నాట్ క్రిస్టియన్. నేను క్రైస్తవుని కాను, నేను పాస్టర్ని కాను, నేను బైబిల్ బోధకుడిని కాను. మరి ఎవడు? నేను ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్. దేవుని యొక్క భయము గల వ్యక్తిని. ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్. దైవభీతి గల మనిషిని. ఐఎమ్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. ఐఎమ్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్. God doesn't look into the community from where you have come. God doesn't look into your caste from where you have come. నీ కులం ఏమిటి దేవుడు చూడ్డు. ఏ భాష నీ చూడ్డు. ఏం చదువుకున్నావు దేవుడు చూడ్డు. మరి దేవునికి ఎవడు కావాలి? ద వన్ హూ హ్యావ్ ద నేచర్ ఆఫ్ గాడ్ ఫియరింగ్. దైవభీతి గల మనిషి కావాలి. ఆడదాయి కానీ మగోడు కానీ. వాడికి దేవుడు 10 విధములైనటువంటి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలలో చాలా కష్టం నిలబడడం. చాలా కష్టం ఆ పరీక్షల్లో నిలబడడం. నేనేమిటి? నేను ఎలా నిలబడతాను? ఈ పరిస్థితి నాకు ఎదురుకుండా ఉన్నది. నేను దీన్ని ఎలా ఎదుర్కొంటాను? ఆఫ్టర్ ఆల్ నేనేమిటి? ఐఎమ్ ఎన్ ఇన్సెక్ట్ ఆఫ్ ద డస్ట్. నేల మీద ఉన్న బూడిదలో గల ఒక పురుగుని నేను ఎలా ఎదుర్కొంటాను? నా వల్ల కాదు. నీకు ఇష్టమైతే నా పక్షమున నీవు నిలబడి నేను నిలబడేటట్లు నాకు నిలబెట్టించు, లేదా చంపాయి. ఒక రోజు చావాలి, చంపాయి. నాకు నిలబడడం నా వల్ల కాదు. నన్ను నిలబెట్టు, లేదా చంపాయి. 82 సంవత్సరాలు అలాంటి మాటలు ఆడితే ఈ దినము దేవుడు నన్ను నిలబెట్టున్నాడు. నా వెనకాల ఏ కంట్రీ, ఏ మిషన్, ఏ దొర ఎవడు లేడు. ఒక్కడే ఒక్కడున్నాడు దొర. వాడే యేసు. ఒక సందర్భంలో నేను ఇలా అన్నాను, చనిపోతాను కానీ మళ్ళీ నేను లక్ష్మీనారాయణ స్వాముల వారి ఆలయానికి వెళ్ళను. తిండి లేకపోతే నీ పేరు చెప్పుకొని చచ్చిపోతాను, కానీ ఆ పొలాల మీద పండిన బియ్యము, వంకాయలు, టెంకాయలు ఏది ధ్యానం. నీ ఇష్టం ఏం చేస్తావు చెయ్యి అన్నాను. మా అమ్మ వచ్చి, ఏం తక్కువరా నీకు, 2 గంటల ప్రయాణం, నీ ఫ్రెండ్స్ అంతా టికెట్ కలెక్టర్లు, రైల్వేలు ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వు ఇక్కడ బండి ఎక్కితే అక్కడ దిగితే బియ్యం తెచ్చుకోవచ్చు, టమాటా తెచ్చుకోవచ్చు, వంకాయలు తెచ్చుకోవచ్చు, సేంపండ్లను తెచ్చుకోవచ్చు, కర్రపండ్లను తెచ్చుకోవచ్చు. నీకేం తక్కువరా, ఎందుకురా ఈ బ్రతుకు? అమ్మ నీకు అర్థం కాదు. నాకు అర్థం కాదు, నీ చెప్పురా నాకన్నా. అన్నీ వదిలి వచ్చిన తర్వాత మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళకూడదు. యేసు అన్నాడు, నాగల మీద చెయ్యేసి వెనక్కి ఎవడు చూడు. మరి ఇలాగే బ్రతుకుతావా? అలాగే బ్రతుకుతాను. ఆర్య సమాజ్, విశ్వ హిందూ, బీజేపీ వీళ్ళంతా కూడా కలిసి 46 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి నువ్వు వాక్యం బోధించకూడదన్నారు. నేను వాక్యం బోధిస్తూనే ఉన్నాను. ఎవడు నా ఏక పీకలేకపోయాడు. బుర్ర మీద ఎన్ని ఏకలు ఉన్నాయో అన్ని ఏకలు అలాగే ఉన్నాయి. అలాంటి జీవితం కష్టం.
అలాంటి జీవితం పాస్టర్లు ఎదుర్కోలేరు. తట్టుకోలేని దినములు నేను చూశాను. గుర్రం జాషువా గారి మనముడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్గా పనిచేస్తున్నాడు ఆ దినాల్లో. గుర్రం జాషువా గారు ఒక మహాకవి, ఆయన మనవడు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైల్ రాజమండ్రి. తెల్లవారు 4 గంటలకు వచ్చి, అయ్యగారండి మీరు త్వరగా వెళ్ళిపోవాలి. మరి దేవుని ఇష్టం, దేవుడు ఏం చేస్తాడో మరి నేనేం చెప్పలేనండి. మరి దేవుని చిత్తం ఎలాగుంటే అలా జరుగుతుందండి అన్నాను. డిసెంబర్ నెలలో 1998 డిసెంబర్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక్కొక్క మనిషిని చంపి గోడవతలు వేసేస్తున్నారు. నిలబెట్టి వెనక నుండి ఫైర్ చేసి డెడ్ బాడీని గోడవతల విసిరిస్తూ వాడి గోడ గెంతి పారిపోవచ్చుండగా మేము ఎన్కౌంటర్ చేశామని చెప్తున్నారు. అలాంటి దినాల్లో ఆఫీసర్ వచ్చి త్వరగా మీరు వెళ్ళిపోవాలి అని అన్నారు. ప్రభా, మరి ఆయన డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ జైల్ రాజమండ్రి, మరి ఆ మహానుభావుడు ఆ ఆఫీసర్ వచ్చి త్వరగా వెళ్ళిపోవాలని అన్నందులకు దాని వెనుక ఏదో చరిత్ర ఉంది. మరి నువ్వు నా మరణం రాసి ఉంటే చంపాయి, లేదా నీ పని నేను చేయాలని ఉంటే బయటకు లాగన్నాను. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, నల్లగా పొడవుగా సన్నంగా. వాడు ప్లాన్ వేసాడు. గుర్రం జాషువా గారి మనవడు కూడా వింటుండారు. ఆయన పెద్దవాడు అయిపోయి ఉంటాడు. దేవుడు నన్ను రక్షించాడు. 46 రోజులు నాకు బెయిల్ పేపర్స్ ఇవ్వకుండా చేశారు రాజకీయ నాయకులు. ఆఖరికి శ్రీలక్ష్మి గారు నాకు బెయిల్ గ్రాంట్ చేశారు. ఇప్పుడు ఆమె వింటుంటుంది యూట్యూబ్లో. షీ ఈస్ ద లేడీ, ద జడ్జ్ హూ హ్యాస్ గ్రాంటెడ్ మై బెయిల్. ఆమె ఇంట్లో మరి 77 మందికి భోజనం ఏర్పాటు చేశాను. బ్రాహ్మణురాలు ఆ బంగ్లాలో వచ్చి వంటపుట్లు వండారు. It was the plan of God that she should play a main role in my life. నా జీవితంలో ఆమెకు మెయిన్ రోల్ వహించాలని దేవుని ప్లాన్ ఉండేను. ఎవడు ఏమి చేయలేడు. నీ ప్రక్కన 10,000 ముందు కూలినను నీకు ఏ అపాయమో నేను రానియను అన్నాడు. అది జరిగింది నా జీవితంలో. అటువంటి శబ్దములు ఆ సింహాసనం నుండి వస్తున్నాయి. 7 ఆత్మలు, 7 దీపములైన దేవుని యొక్క ఆత్మలు ఆ సింహాసనములో వెలుగుతున్నాయి. And before the throne there was a sea of glass like unto crystal, and in the midst of the throne and round about the throne were 4 beasts full of eyes before and behind. చదువు 6వ వచనం. ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. స్ఫటికము అంటే క్రిస్టల్ అని అంటారు ఇంగ్లీష్లో. క్రిస్టల్ అంటే ఇప్పుడు ఇది క్రిస్టల్ మీకు కనబడుతుంది, ఇక్కడ నుండి అక్కడికి కనబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్రిస్టల్ గ్లాస్. అది స్ఫటికము అని తెలుగులో రాశాడు. మళ్ళీ చదువు. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. సింహాసనం ముందు, సింహాసనం చుట్టూ వెనుక ఎన్ని జీవులు? ఎలాగా? కళ్ళుతో నిండి ఉన్నాయి. దాని ఒంటి నిండా కళ్ళే, బుర్ర నిండా కళ్ళే. మళ్ళీ చదువుది.
ఆ సింహాసనముకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. కన్నులతో నిండిన అంటే అర్థమేంటి? 360 డిగ్రీలు చూడగలదు. చుట్టూ కళ్ళు ఉన్నాయి. ద 4 beasts which are around the throne in the heaven, they have many eyes and they can see front, behind, left and right. ఆ 4 జీవులు ఆ సింహాసనము మధ్య వెనక ఉండెను. ఆ సింహాసనము చుట్టూ అవి కావల కాసి ఉన్నాయి. 6వ అధ్యాయం 6వ వచనం వరకు మీకు చెప్పాను. ఇప్పుడు మీకు నేను పార్ట్ 4 పూర్తయి పార్ట్ 5లోనికి వచ్చాను. ఇవాళ మీకు పార్ట్ 5 చెప్పాను. పార్ట్ 5లో ఏమన్నది? 24 పెద్దలు, ఇందులో జాన్ 24 సింహాసనములు, మధ్యలో గల సింహాసనము చుట్టూ ఉండుట చూచుచున్నాడు. వాటిపై 24 పెద్దలు వారి తలలపై బంగారు కిరీటములు పెట్టుకుని కూర్చి ఉన్నారు. యేసు లొడీషియన్ సంఘమునకు వాగ్దానం చేసి ఉన్నాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానికి నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిస్తాను అని అన్నాడు. ప్రకటన 3:21 చదువు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. అది ఆయన యొక్క నిబంధన మాట. ఇట్స్ హిజ్ కవెనెంట్ వర్డ్. ఇట్స్ నాట్ హిజ్ ప్రామిస్. హీ మేడ్ కవెనెంట్ విత్ ద పీపుల్, దోస్ హూ హ్యావ్ గాడ్ ఫియరింగ్ నేచర్, దోస్ హూ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ హిజ్ సెకండ్ కమింగ్, those who are waiting with great faith in order to see and in order to participate in the second coming of Jesus. To them, God has spoken like this. నాతో కూడా నా సింహాసనం చుట్టూ మిమ్మల్ని కూర్చోబెట్టించుకుంటాను అని అన్నాడు. అది ఆయన యొక్క నిబంధన అయి ఉన్నది. ఆయన నిబంధన చేశాడు. 12 మంది పాత నిబంధనలో గల 12 గోత్రకర్తలు, యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు గోత్రకర్తలు, మరియు 12 మంది శిష్యులు. ఈ 24 మంది కూడా సాష్టాంగపడి కిరీటముల ముందు పెట్టి ఆయనకు నమస్కారం చేసి చచ్చిన వారి వలె ఆయన ముందు పడున్నారు. క్రొత్త నిబంధన కాలములోనూ జయించిన మొత్తం 24 పెద్దలు వీరే దేవదూతలకు దేవుని రాజ్యములో సొంత ఆఫీసు వీళ్ళకు ఉంటుంది. దే హ్యావ్ దేర్ ఓన్ ఆఫీస్. ఈ 24కి సింహాసనంలో ఆఫీసులు ఉన్నాయి. ఒక్కొక్కడు వాడు ఆఫీసులో కూర్చొని ఉన్నాడు. నీవు జయించినట్లయితే పరలోకంలో నీకు ఒక ఆఫీస్ గది ఇస్తానంటున్నాడు. You will sit in your office and you will command together with me to the whole nation. నేను ఏ విధముగా ఆజ్ఞాపిస్తున్నానో అలాగే నీవు నీ ఆఫీస్ గదిలో కూర్చొని ఆజ్ఞాపిస్తావు. భూమి మీద ఉన్న సర్వజనాంగములో నీకు లోబడతారు అని అంటున్నాడు. దిస్ ఈజ్ ద కవెనెంట్, ద వర్డ్ ఆఫ్ కవెనెంట్, ద వర్డ్ ఆఫ్ ప్రామిస్ బై జీసస్ క్రైస్ట్ to the people, those who have faith in the Lord. Amen. అందుకు మనము ఆయనను ఎదురు చూడాలి. We must have faith in him. నేను మీకు మరొకటి 2 వారాలు ఇది చెప్పిన తర్వాతను ఇది మీకు కొంచెం బంద్ చేసి ఇరాన్ను గురించి చెప్తాను. ఇరాన్ బైబిల్లో ఇరాన్ గురించి ఏమి చెప్పబడి ఉన్నది? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇరాన్ గురించి రాయబడి ఉన్నది. ఇరాన్కి ముందు ఆ దినాలలో పెర్షియా అని పేరు.
PRSIA, పేర్షియా. ఆ తర్వాతను ఇరాన్ అని పిలువబడింది. ఆ తర్వాత 1935లో ఇరాన్ అని పిలువబడింది. అది నేను స్టడీ చేస్తున్నాను. అది మీకు 2 వారాలు ఇది చెప్పిన తర్వాతను ఇది ఆపి ఇరాన్ను గూర్చి అంటే పేర్షియాను గూర్చి దేవుడు తన వాక్యంలో ఏమని సెలవిస్తున్నాడో అది చూపిస్తాను. పేర్షియా విల్ నాట్ బి ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. భూమి మీద ఇరాన్ ఉండదు. అది మీకు నేను చూపిస్తాను వాక్యంలో. హిజ్కేల్ గ్రంథంలో మరి 36, 38 అధ్యాయాల్లో పేర్షియాను గురించి ఏమి చెప్పబడి ఉన్నది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పేర్షియా 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 పేర్షియా. కొందరు పేర్షియా అన్నారు, కొందరు పేర్షియా అన్నారు, కొందరు పేర్షియా అన్నారు. అప్పుడు ఇరాన్ అనలేదు, పేర్షియా పేర్షియా పేర్షియా. సుమారు 240 సార్లు పేర్షియా 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 అని బైబిల్లో చెప్పబడి ఉన్నది. హిజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో పేర్షియాని గురించి చెప్తున్నాడు. ఏ గాగ్, ఏ మెగాగ్, నువ్వు నాశనం చేసేస్తాను నీకు అంటున్నాడు. ఉండదు, ఇరాన్ ఉండదు, ఇంకా అది నాశనం అయిపోతుంది. దానికి నాశనం దగ్గరికి వచ్చింది. ఏ లెఫ్టినెంట్ జనరల్, ఏ మేజర్ జనరల్, ఏ కర్నల్, ఏ బ్రిగేడియర్, what they can tell you? They can tell you about their experience, if at all they have indulged any war. ఏదైనా ఒక యుద్ధంలో వాళ్ళు ఉండి ఉన్న ఎడల ఆ వారి యొక్క స్ట్రాటజీని వాళ్ళు చెప్తారు, వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు చెప్తారు. దే డోంట్ నో వాట్ ద ప్రాఫెసీ ఈజ్. ద ప్రాఫెసీ అబౌట్ పెర్షియా ఈజ్ ఇన్ ద బుక్ ఆఫ్ హిజ్కియా. యెహెజ్కేలు గ్రంథంలో పేర్షియాని గురించి చెప్పబడి ఉన్నది. ఒక 2-3 వారాలు అయిన తర్వాత దీన్ని ఆపి ఇరాన్ గురించి మీకు చెప్తాను. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్కును ఇజ్రాయేలీలకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది కనుక ఇరాన్ గురించి దేవుడు ఏమని ఉన్నాడు. వాట్ వాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబౌట్ పెర్షియా? వాట్ షల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ పెర్షియా? వేర్ ఇట్ విల్ బి? What shall be its destination? What shall be about the future of Persia? మీకు తెలుసా, ఇరాన్లో అనేక జనములు యేసు ప్రభువును అంగీకరిస్తున్నారు. అంగీకరిస్తుండగా ఇప్పుడు ఎవడైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో వాడి నాన్న ప్రెసిడెంట్గా ఉంటాడు. వాడు ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఒకరోజు మనం ప్రార్థన చేసాము, ఉపవాసంతో ప్రార్థన చేసాము. ఆ దినమే సాయంకాలం ఆ ప్రెసిడెంట్ ఫ్లైట్ క్రాష్లో మనం ఏం చేసాము, ప్రభువా నిన్ను అంగీకరిస్తున్న స్త్రీ పురుషులు అనేకులు పేర్షియాలో ఉన్నారు, వీరంతా యేసును అంగీకరిస్తున్నారు, వారికి ఈ ప్రెసిడెంట్ చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నాడు, చాలా భయంకరమైన పరిస్థితులు వారికి పెడుతున్నాడు, వీడి సంగతి కొంచెం ఆలోచన చేయి ప్రభువా అని మనం అన్నాం. జ్ఞాపకం ఉందా మీకు? అదే సినిమా సాయంకాలం ఫ్లైట్ క్రాష్లో చనిపోయాడు. అవర్ ప్రేయర్ వాజ్ ఆన్సర్డ్. వాడు కొడుకు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నాడు, వాడు కొడుకు బ్రతకడు, వీడు కొడుకు ఇద్దరు చనిపోతారు. బుక్ ఆఫ్ హిజ్కియా గ్రంథంలో ఈ మాటలు ఉన్నవి. నేను ఒక 2-3 వారాల తర్వాత అప్పుడు చెప్తాను మీకు ఇరాన్ గురించి. దైవ ప్రియులకు శుభములు. బుక్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.